ఇలా మాట్లాడిన అచ్చెన్నాయుడికి అరే లక్కోర్ కృష్ణదాస్, అరే లఫూట్ ధర్మాన ప్రసాద్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలి భూతంతో పోలుస్తూ మాట్లాడుతున్నటువంటి అచ్చెన్నాయుడికి కేడీ బ్రదర్స్ మీకు మీరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం మీరు తిడుతుంటారు కదా, నేను విన్నాను కదా. నీ తమ్ముడైతే కోళ్ల ఫారం లాంటిది అన్నాడు కదా ధర్మాన ప్రసాద్. సూట్ కేసులు దొంగ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. భిక్షాందేహి అని మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీ నాశనం చేయటానికే ప్రయత్నం చేస్తున్నారు. అన్నా జగనన్న, మీరు నాకు సస్పెండ్ చేసేసినా పర్వాలేదు, నేను ఒంటరి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క మాట అన్నా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ కుటుంబానికి నేను అభిమాని, మీ మీద అభిమానంతో చెప్తున్నాను. జిల్లాలో చాలా తప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ కేడీ బ్రదర్స్ నేతృత్వంలో ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ జిల్లా రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా సాక్ష్యాధారాలతో సహా ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మీరు 2 విషయాలు కూడా గమనించండి. అచ్చెన్నాయుడు మీద దమ్ముంటే వీళ్ళకి ఖండనివ్వమనండి. ఎవరో వాడు అలాగే తిడతాడు, వీళ్ళు ఇలాగే వింటారు. కానీ వీళ్ళు ఖండనలు ఇస్తారు. స్వపక్షంలో తమ్మినేని సీతారాం మీద ఖండనిస్తారు. తమ్మినేని సీతారాంని బలహీనుడిగా పరుస్తారు. తమ్మినేని సీతారాం అనే వ్యక్తి ఇంత అనుభవశాలై కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాడో తెలుసా? అలుగుటే ఎరంగని అజాత శత్రువు అలింగిన నాడు సముద్రాల ఏకమౌనం. భూమిలో అల్ల కల్లోలం వస్తుంది. ధర్మరాజు అంతటి వాడు అలుగకూడదు. సీతారాం అలుక వహిస్తే ఏమవుతారు మీరందరూ? ఒక్క సైగ మాకు కనుసైగ చేస్తే మీరుంటారా? రాజకీయ సమాధైపోతారు. గుర్తుంచుకోండి, నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం, పార్టీ అంటే గౌరవంతో సీతారాం గారు ఆలోచిస్తున్నారు. నేను కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. సస్పెండ్ అయ్యాను అంతే. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. సస్పెన్షన్ ఎప్పుడైనా ఎత్తియొచ్చు. అంటే సస్పెన్షన్ లో ఉన్నామంటే అర్థం ఏంటి? పార్టీలోనే ఉన్నాను కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్న మోసాల పైన ఈ చిట్టా విప్పాను.